స్వాతి సోమనాథ్ గారిని తీసుకుంటే ఆవిడ కామసూత్ర అనే ఒక సంచలనమైన థీమ్ ని తీసుకుని ఒక ప్రదర్శనలు ఇచ్చారు. ఇవన్నీ కరెక్టే అంటారా? ఇవన్నీ కూచిపూడిలోని అంతర్భాగమే అంటారా? దీనికి ఏమైనా అభ్యంతరం ఉందంటారా? మీ ఉద్దేశం ఏంటి? పద్మా సుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు, కానీ ఆవిడ టెంపుల్స్ మీద స్కల్ప్చర్స్ ఎలా ఉన్నాయి అది దాన్ని ఉదాహరణగా తీసుకుని ఆవిడ ప్రయోగం చేయడం జరిగింది. ఇది మరి ఎలా సపోర్ట్ చేస్తాను నేను? టు ది కోర్ ఒక కామసూత్ర అంటే అది చిన్నపిల్లలు చూస్తారు, లేకపోతే పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, లేకపోతే ఇంకోటి వాళ్ళకి కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది పబ్లిక్ గా ప్రదర్శించేది అయితే కాదు నాకు తెలిసి. కానీ ఆవిడ పెద్ద గురువు, ఆవిడకి అలా అనిపించింది కాబట్టి ఆవిడ ఒక కాన్సెప్ట్ తీసుకుని డిఫరెంట్ గా చేద్దామని అనుకున్నారు. నేనైతే సపోర్ట్ చేయలేను. అంటే మీకు గనక అలాంటి అవకాశం వస్తే మీరు నేను దీన్ని చేయను. ఇంకొక ఇదేంటంటే డాన్స్ నే కొంతమంది ఒకలాగా తీసుకుంటారు. అది డాన్స్ ఇది వరకు టెంపుల్స్ లో చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు చేస్తుంటేనే ఒకలాగా డిఫరెంట్ గా కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, అది తీసుకునే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. అంటే ఇది శాస్త్ర సమ్మతం కాదంటారా? ఏంటి మీ ఉద్దేశం? శాస్త్రం ప్రకారం ఆవిడ వెళ్ళలేదు అనుకుంటున్నాను నేను. ఇది భగవంతుడికి అర్పణం చేసుకునే కళ అండి. ఒక భక్తి భావంతో చేస్తాం, అండ్ అలాంటిది స్టేజ్ మీద ఒక భక్తి భావంతో చేయాలి. లేదు ఇంకో కాన్సెప్ట్ తీసుకోండి, కామసూత్ర అనేది 64 కళల్లో కామం అనేది కూడా ఒక శాస్త్రం కాదా? శృంగారం అనేది శృంగారం ఓకే, శృంగారం మనం మామూలుగా చూపించవచ్చు. ఈ శృంగారానికి పరాకాష్టే కదా కామసూత్ర అనేది. అవును, కాబట్టి అది శాస్త్ర సమ్మతమైనదే అంటాను నేను. మీరేమంటారు? నాకెందుకో ఒప్పలేదు, నాకు అనిపించలేదు అలాగా. ఒక కళ అయి ఉండొచ్చు, శృంగారాన్ని అది వేరే విధంగా కూడా చూపించవచ్చు. ఒక 200 ఏళ్ల ముందర ఎంతో టెక్నాలజీ ఒక విధంగా అభివృద్ధి చెందినట్టే. ఎందుకంటే గుళ్ళ మీద మనకి అంత శృంగార భరితమైన చిత్రాలను చెక్కారు అంటే, ఇప్పుడు నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ మనకు అవి తప్పులా అనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు అది ఒక నాగరికత, పిల్లలకు నేర్పడానికే అలా కట్టారు అని ఒక వాదం ఉంది కదా. అంటే అశ్లీలం అలా ఇంకొకటి అని ఉన్నదండి, అశ్లీలం అండ్ ఇది అని. ఆ అశ్లీలం పిల్లలు చూస్తే అది వాళ్ళు పక్కతో పట్టే, అంటే ప్రదర్శన అనేది అశ్లీలంగా ఉండదుగా. ప్రదర్శన అలా ఉండదండి. ఒక లేడీ అండ్ జెంట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మన్మధుడును రతి మన్మధుడు ఉంటుంది, మాష్ గారు పెట్టారు అది కూడా, కానీ అంత మరీ ఘోరంగా అలాగా చిత్రీకరించలేదు. అది ఇద్దరిని పెట్టి రతి మన్మధుడు పాట పెట్టి దానికి మీనింగ్ఫుల్ గా అది ఎలా ఉంటారు అన్నది అది డైరెక్ట్ చేశారు, డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అంటే మీరు అన్నట్టు కామం అది కూడా ఒక 65 కళల్లో ఒకటి అన్నారు. శృంగారం అది కూడా ఉన్నతమైనదే, కానీ అది రోజు చూసే వాళ్ళ కళ్ళని బట్టి కూడా, ఆడియన్స్ దీన్ని బట్టి కూడా ఉంటుందండి. అది స్టేజ్ మీద మనం ప్రదర్శించేటప్పుడు ఒక నీట్ గా మనం అర్థం చెప్పాలి వాళ్ళకి. అండ్ ఇది ఇలా ఉంటుంది, కామం ఇలా ఉంటుంది, శృంగారం ఇలా ఉంటుందని అలా చెప్పచ్చు, కానీ మరీ మితిమీరకూడదు. ఏదైనా సరే మితిమీరి చేసేదాన్ని కొంతమంది పిల్లలు వస్తారు ప్రదర్శనకి, తప్పుతో పట్టే ఛాన్స్ ఉంది.